లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరి వివాదంలో ఓ మంత్రి ఎంట్రీ సీటుగా తెలుస్తోంది. గతంలో మంత్రి వద్ద లావణ్య రాజ్ తరుణ్ 50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇళ్ల పత్రాలు తాకట్టు పెట్టి 35 లక్షలు రాజ్ తరుణ్, 15 లక్షలు లావణ్య తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. 2 రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని మంత్రి ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ అయితే ఒక థ్రిల్లర్ మూవీనే తలపిస్తోంది. అసలు ఏ ట్విస్ట్ ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియట్లా. ఇప్పుడు ఏంటి తాజాగా ఈ మంత్రి ఎవరు, ఈ మంత్రి వివాదం ఏంటి, ఏమైనా చెప్పగలుగుతున్నారా? థ్యాంక్ యూ సతీష్. లావణ్య రాజ్ తరుణ్ కేసులోని మరొక ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఈ కేసు కేవలం డ్రగ్స్ సంబంధించి, అలాగే ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించి ఇటు ఇరు వర్గాలు కూడా కేసులు అయితే పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఈ వివాదంలో ఒక మినిస్టర్ కూడా ఎంట్రీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. గతంలోని ఈ మినిస్టర్ దగ్గర 50 లక్షలు లావణ్య రాజ్ తరుణ్ అయితే అప్పు తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా లావణ్య రాజ్ తరుణ్ సంబంధించి రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఒక వివాదం చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ఇల్లే మరొక వివాదంలో కూడా వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇల్లు పేపర్స్ పెట్టి ఇటు రాజ్ తరుణ్ 35 లక్షలు, లావణ్య 15 లక్షలు తీసుకున్నట్టయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఆక్యుపై చేస్తారంటూ కూడా ఏదైతే మినిస్టర్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో డబ్బులు ఇవ్వకపోతే సంతకం పెట్టి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా మినిస్టర్ హుకుం జారీ చేస్తారని తెలుస్తుంది. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలంటూ కూడా మినిస్టర్ అనుచరులు కూడా ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం 2 రోజుల క్రితం కూడా ఇదే ఇంటి కోసం ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అలాగే లావణ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఒక మినిస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో కూడా ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.